రేపటి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి బిజీగా ఉండనున్నారు. ఎన్నికల టైం కాబట్టి వరుస ప్రచారాలతో సుడిగాలి పర్యటనలు మొదలుపెట్టనున్నారు. రేపు ఉదయం మహబూబ్ నగర్లో పార్టీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. రేపు సాయంత్రం మహబూబాబాద్లో జరిగే బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఎల్లుండి 20న మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని అదే రోజు సాయంత్రం కర్ణాటకలో ప్రచారానికి వెళ్లనున్నారు. ఈ నెల 21న భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ నామినేషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ నెల 22న ఉదయం ఆదిలాబాద్లో జరిగే సభలో పాల్గొనున్నారు. ఈ నెల 23న నాగర్ కర్నూలులో జరిగే బహిరంగ సభకు హాజరు కానున్నారు. 24న ఉదయం జహీరాబాద్, సాయంత్రం వరంగల్లో నిర్వహించే సభల్లో పాల్గొంటారు. మొత్తంగా 24వ తేదీ వరకు ఆయన షెడ్యూల్కు సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తున్నాం. చాలా బిజీగా గడిపే అవకాశం కనపడుతోంది ప్రచార పర్వంలో. అయితే ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారానికి సంబంధించి షెడ్యూల్కి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాదిక్ నాయుడు తెలుసుకుందాం. సాదిక్, 24వ తేదీ వరకు షెడ్యూల్ బిజీగా కనపడుతోంది, ప్రచారంలో బిజీగా ఉండే అవకాశం కనపడుతుంది. ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ అయినటువంటి రేవంత్ రెడ్డి ఏంటి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఆల్టర్నేటివ్గా, అంటే ఒక పక్కన అడ్మినిస్ట్రేషన్ కూడా ఆగకూడదు, ఆ పని అది జరుగుతూ ఉండాలి, కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి, ఇటు ప్రచారంలో ఆయన బిజీగా ఉంటూ ఉంటారు. ఆల్టర్నేటివ్ బ్యాలెన్స్ చేసుకునే విధంగా ఎట్లాంటి ఏర్పాట్లు జరిగాయి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు పీసీ చీఫ్గా ముఖ్యమంత్రిగా రెండు బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో, నడుస్తున్న నేపథ్యంలో పరిపాలన కూడా పూర్తి స్థాయిలో కూడా పారదర్శకంగా జరుగుతుంది. ఇంద్రమ పరిపాలన కొనసాగుతుంది. సో అడ్మినిస్ట్రేషన్ పూర్తి స్థాయిలో కూడా కొనసాగుతుంది. ఎండలు మండిపోతున్న నేపథ్యంలో అటు మంచినీటి సరఫరా కానీ ఇతరత్ర సమస్యలు తలెత్తకుండా, అదేవిధంగా విద్యుత్తు సంబంధించిన కోతలు జరగకుండా పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా మనకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా ఇప్పుడు మరిన్ని ఏర్పాటు చేశారు, అది కొనసాగుతుంది. అయితే పార్లమెంటు ఎన్నికల సంబంధించిన అంశాలపైన కాంగ్రెస్ పార్టీ పీసీ చీఫ్గా తన యొక్క ధర్మాన్ని మాత్రం పాటిస్తుందని చెప్పొచ్చు. రేపటి నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 24 తారీఖు వరకు సుడిగాలి పర్యటన చేయబోతున్నారు చక్రి. ఎందుకంటే ఆయన పీసీ చీఫ్గా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో రెండు కూడా సమపాలలో కూడా అటు అడ్మినిస్ట్రేషన్ పరంగా మీరు చెప్పినట్టుగా ఇటు పాలనతో పాటుగా ప్రభుత్వంలో 15 సీట్లు గెలుచుకునే లక్ష్యంగా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం చెప్పడం జరిగింది. ఇప్పటికే కర్ణాటక దాంట్లో, అదేవిధంగా కేరళలో కూడా రెండింటికి కూడా ఆయన స్టార్ క్యాంపెయినర్ ఉన్నారు. సో ఇప్పటికే కర్ణాటకలో 2 నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ఈ నెల 20వ తారీఖు రోజు మరోసారి కూడా కర్ణాటక వెళ్ళబోతున్నారు. రేపటి నుంచి తెలంగాణలో 24 తారీఖు వరకు కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టబోతున్నారు. ఇక రేపు ఉదయం చూసినట్టయితే మనకు మహబూబ్నగర్ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. అక్కడ చల్లకు సంబంధించినటువంటి చల్ల వంశేందర్ రెడ్డి యొక్క నామినేషన్ సంబంధించినటువంటి పత్రాలను సమర్పించలో భాగంగా ఆయన దాంట్లో పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రము మైబాద్ సంబంధించినటువంటి ఎంపీ బలరాం నాయక్ అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. సో ఆయనకు మద్దతుగా ఒక భారీ బహిరంగ సభ కూడా మైబాద్లో పెట్టబోతున్నారు. ఇక 19వ తారీఖు నాడు చూస్తుంటే మనకు మెదక్ సంబంధించినటువంటి పార్లమెంటు అభ్యర్థి నీలం మధు నామినేషన్ల పర్వంలో కొనసాగుతుంది. అది ఆ రోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. 20వ తారీఖు రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కర్ణాటకలో పర్యటించబోతున్నారు. అక్కడ కూడా పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా అక్కడ కూడా ప్రచారాన్ని కొనసాగించబోతున్నారు. ఈ నెల 21వ తారీఖు రోజు మనకు భువనగిరి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఆయనకు మద్దతుగా, ఆయనతో పాటుగా నామినేషన్ పత్రాలను కూడా ఆయన దాఖలు చేయబోతున్నారు. సో దీంతో పాటుగా మనకు 22వ తారీఖు రోజున చూసినట్టయితే ఆదిలాబాద్ జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీకి గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయితే ప్రజలు మద్దతు చేశారో ఈసారి పార్లమెంటు సంబంధించిన దానిలో కూడా చేయాలి. ఎందుకంటే 6 గ్యారంటీ స్కీమ్స్ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అమలుపరుస్తుంది. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే 5 గ్యారంటీ స్కీము 25 అంశాలు పూర్తి స్థాయిలో అమలు పరుస్తామని కూడా మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. 5 న్యాయ 25 సంబంధించిన గ్యారంటీస్ పైన కూడా కాంగ్రెస్ పార్టీ
ఇప్పటికే విస్తృతంగా ప్రచారం కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగుతున్న నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలు అయినటువంటి కర్ణాటక కానీ లేకపోతే తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎక్కువ స్థానాల్లో పార్లమెంటు గెలుచుకునే లక్ష్యంగా సుడిగాలి పర్యటన చేయబోతున్నారు. స్టార్ క్యాంపెయిన్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఈ నెల 22 తారీఖు రోజు ఆదిలాబాద్ జిల్లాలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపుకునే లక్ష్యంగా ప్రచార కార్యక్రమం చేయబోతున్నారు. ఆ తర్వాత 23 తారీఖున రోజు నాగర్ కర్నూలులో కూడా ఆయన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అక్కడ ప్రజలు ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ మద్దతు రాజకీయాలను విముక్తి చేసి తెలంగాణ సమాజం చాలా ఉన్నతమైన సమాజం, ఆలోచించే సమాజం కనుక మద్దతు శక్తులు రాష్ట్రంలో అడుగేయకుండా ఉండే విధంగా అడ్డుకట్ట వేయాలి. అదేవిధంగా దేశంలో మంచి పరిపాలన కొనసాగించే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా కాంగ్రెస్ పార్టీ ద్వారా సాధ్యమని కూడా చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు. నాగర్ కర్నూలులో భారీ బహిరంగ సభ ద్వారా ఎక్కువ మెజార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గెలుపుకునే లక్ష్యంగా ప్రజలను చైతన్యం చేసే విధంగా నాగర్ కర్నూలులో కూడా ఒక భారీ బహిరంగ సభ ఈ నెల 23 తారీఖున పెట్టడం జరిగింది. అదే తర్వాత 24 తారీఖు నాడు కూడా మనకు జహీరాబాద్లో కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అదే రోజు వరంగల్లో కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో చక్రి ప్రధానంగా పాంచ్ అంటే 15 సంబంధించినటువంటి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలను మరింత పదును పెడుతూ 17 స్థానాలు గాను 15 స్థానాలు పార్లమెంటు అభ్యర్థులను గెలుపుకునే లక్ష్యంగా పిసిసి చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకున్నటువంటి రాజకీయ వ్యూహాలను మరింత పదును పెడుతూ రేపటి నుండి సుడిగాలి పర్యటన చేస్తూ సభలు సమావేశాలు కార్నర్ మీటింగ్తో పాటుగా అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొని వారిని ఉత్తేజపరచబోతున్నారు, కార్యకర్తలను ఉత్తేజపరచబోతున్నారు. సో మిషన్ 15 లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. పిసిసి చీఫ్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి నుండి పూర్తి స్థాయిలో కూడా ప్రచారాలు, అదేవిధంగా అభ్యర్థులకు మద్దతుగా నామినేషన్లలో అదేవిధంగా కార్నర్ మీటింగ్ కూడా ఎక్కడెక్కడ పెట్టాలి, ప్రజలకు పాంచ్ గ్యారంటీ 25 సంబంధించినటువంటి హామీలన్నింటినీ కూడా విస్తృతంగా ప్రజలకి డోర్ టు డోర్ క్యాంపెయిన్ తీసుకెళ్లే లక్ష్యంగా తీసుకోబోతున్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద బహిరంగ సభలు కాకుండా ఎక్కడెక్కడ కార్నర్ మీటింగ్ పెట్టాలన్నట్టు లక్ష్యంగా ఉండబోతున్నారు. సో నామినేషన్ పర్వం ఈ నెల 25 వరకు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో అప్పట్లోగా పూర్తి స్థాయిలో కూడా పెద్ద మీటింగ్ పెట్టాలి. ఆ తర్వాత రాహుల్ గాంధీ అదేవిధంగా మల్లికార్జున ఖర్గే లాంటి అగ్రనేతలు కూడా రాష్ట్రంలో భారీ బహిరంగ సభలు పెట్టి ప్రజలను చైతన్యం చేసి ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రయత్నం అయితే చేయబోతున్నారు. సో ఏదైనప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుండి ఈ నెల 24 తారీఖు వరకు అంటే 25 వరకు కూడా నామినేషన్లో చివరి తేదీ ఉంది. 24 వరకు మాత్రం ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని ఉండే విధంగా సుడిగాలి పర్యటన అయితే చేయబోతున్నారు. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాదిక్. అది ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ అయినటువంటి రేవంత్ రెడ్డి ప్రచార షెడ్యూల్. బిజీగా గడపబోతున్నారు 24వ తేదీ వరకు. ఇటు పిసిసి చీఫ్గా పార్టీ బాధ్యతలు, ముఖ్యమంత్రిగా ప్రభుత్వ బాధ్యతలు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం.